అరెస్ట్ ముందే పిల్లయ్య గారి స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవడం వెనక ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకుంటారా? లేదు ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉండొచ్చు? అది అంటే ఒకటి ఏదైనా సరే మనం డైరెక్ట్ తెలియకుండా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు, కామన్ సెన్స్ యూజ్ చేసి. ఐ థింక్ రామచంద్ర పిల్లేన్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ స్టార్ట్ చేసింది ఈడీ కానీ సిబిఐ కానీ. ఇన్ని రోజుల నుంచి అతను ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు, నన్ను థ్రెట్ చేశారని, నన్ను కోఆర్డ్ చేసింది చేస్తానే ఉన్నాడు. 29 సార్లు 30 సార్లు ఇప్పటికి అతను స్టేట్మెంట్లు ఇవ్వడం నాకు తెలిసి. సడన్గా కవిత గారిని పిలిచే ఒకరోజు ముందు రిట్రాక్ట్. ఒక కేసు ఉందండి, రమణ్ బూరి అనుకుంటా, శక్తి భోగ్ ఫ్రాడ్ కేసు అని ఉంటుంది ఢిల్లీలో, నాట్ ష్యూర్. ఈ రిట్రాక్షన్ అసలు ఎప్పుడు రాలేదు. ఇంతకుముందు నేను వచ్చేటప్పుడు జేడీ లక్ష్మీనారాయణ కూడా విన్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండి వచ్చింది. సో దానిపైన లా సెటిల్ కావాలంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి అన్నారు. కానీ యాక్చువల్గా ఒక కేసులో వచ్చింది రమణ్ బురి అని చెప్పి. ఈ వాజ్ చార్టెడ్ అకౌంటెంట్ ఫర్ ఎవరో స్కామ్ చేశారని చార్టెడ్ అకౌంటెంట్. అతను అరెస్ట్ చేసేటప్పటికి 10 మందిని ఇంట్రాగేట్ చేశారు, కస్టడీ తీసుకొని జైల్లో బెటర్ అయిపోయింది. అందరి సెక్షన్ 50 స్టేట్మెంట్లలో ఇతని పేరు వచ్చింది. స్ట్రేంజ్గా ఇతను అరెస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అందరు రిట్రాక్ట్ చేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే అందులో రాస్తూ స్టేట్మెంట్ రిట్రాక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ రిట్రాక్షన్కి ఎంత వాల్యూ ఇవ్వాలనేది అని డిస్కస్ చేస్తూ 30 సార్లు ప్రొడ్యూస్ చేశారు కోర్టులో నా ముందు. ఎప్పుడు బెదిరించారు, కొట్టాడనేది చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాడు కాబట్టి అంత వాల్యూ ఇచ్చేది కాదు రిట్రాక్షన్కి. అర్థమైంది కదండి? సో సేమ్ 30 సార్లు హీ వాజ్ ప్రొడ్యూస్ బిఫోర్ ద కోర్ట్. హీ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఆఫ్ కంప్లైంట్ టు ద కోర్ట్, ఇన్ఫార్మింగ్ టు ద కోర్ట్ హీజ్ అడ్వకేట్. నన్ను బెదిరించారు, నన్ను కోవర్స్ చేశారు, నన్ను తిట్టారని అయినా చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నాడు అంటే ఈ రిట్రాక్షన్కి అంత వాల్యూ లేదని అంటూ. బట్ ఎనీ హౌస్ ఇది బెయిల్ అప్లికేషన్, బెయిల్ జరుగుతుంది. అడ్మిసబిలిటీ ఓకే, రిలవెన్సీ కదా చూడాల్సింది ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్. సో రిట్రాక్షన్కి ఎంత వాల్యూ ఉంది, స్టేట్మెంట్కి ఎంత వాల్యూ ఉంది, దాని రిలవెన్స్ ఏందని అది అప్పుడు చూస్తాము అంటూ దీంట్లో బెయిల్ ఇచ్చింది స్టేజ్గా. ఎందుకంటే ఇతని మీద ఉన్నది ఓన్లీ సెక్షన్ 50 స్టేట్మెంట్ మాత్రమే ఉంది, నో అదర్ కొరాబరేటివ్ ఎవిడెన్స్ అనమాట. ఇప్పుడు పిల్లయ్య గారి కేసులో ఎందుకు ఆయన ఆ విధంగా వెనక్కి తీసుకుని ఉండొచ్చు మీకున్న అనుబంధం అంటే? అదే 30 సార్లు తీసుకుంది, ఇప్పుడు ఏం తీసుకున్నారు అంటే జనరల్గా అందరూ ఏమనుకున్నారంటే అండ్ రీజన్ చెప్పాలి కదా ఎందుకు అనేది అండి. అది అతను ఏం చెప్తా అంటే రిట్రాక్షన్ చేసినప్పుడు నేను చూడలే స్టేట్మెంట్ కానీ, బట్ ఐఎమ్ షూర్ ఇదే చెప్తాడు, నన్ను కోవర్స్ చేసి తీసుకున్నారు, నన్ను థ్రెటన్ చేసి తీసుకున్నారు అని చెప్తున్నాడు అతను. అంటే ఇంతకాలం చెప్పాలని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? నేను అనేది అదే, మీకు ఇక్కడ ఈడీ రేపు దీన్ని చాలా కవిత గారికి నెగిటివ్గా వాడుకుంటుంది అని. ఇది చేయడం వల్ల మరి అతను ఎందుకు చేశాడు, వీళ్ళు ఎవరైనా టచ్ చేశారు. అచ్చా దీంట్లో ఇంకోటి ఉంది, రామచంద్ర పిల్లయ్య గారికి ఒక వెసులుబాటు ఇచ్చింది కోర్టు కస్టడీ ఇచ్చినప్పుడు ఈడీకి. మదర్ ఏదో సిక్ ఉంది, హీ కెన్ స్పీక్ టు అవర్ ప్రతిరోజు సాయంత్రం ఒక వీడియో కాల్, దెన్ వైఫ్ని కలవాలి అని ఏదో ఉంది. మరి ఏదైనా జరిగితే త్రూ మదర్ వైఫ్ ఏదైనా జరుగుతుందేమో. అంటే ఆ వెసులుబాటు వాడుకున్నారు అనే విషయం కూడా ఈడీ చెప్తుందా కోర్టుకి? కోర్టే డైరెక్షన్ ఇచ్చింది, కోర్టు డైరెక్షన్ ఇంప్లిమెంట్ చేసామని కోర్టు చెప్తారు కదా. సో ఏమన్నా ఈడీ వాళ్ళు అది తీసుకొని పోయి మేబీ బికాజ్ యువర్ స్పీకింగ్ టు హిజ్ మదర్ అండ్ వైఫ్ బయట నుంచి వచ్చి చేస్తున్నారు కాబట్టి బయట ఏమన్నా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు వైఫ్ని అని ఆ కండిషన్ ఆ కంటెన్షన్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ డెఫినెట్గా 50 స్టేట్మెంట్ కాకుండా అదర్ ఎవిడెన్సెస్ ఉంటే బెయిల్ అపోజ్ చేయడానికి, బెయిల్ రిజెక్ట్ కావడానికి ఇట్ మైట్ బికమ్ వన్ ఆఫ్ ద. అంటే 6 నెలల నుంచి అతను చెప్పింది సడన్గా 1 డే బిఫోర్. అంటే ఒక స్టేట్మెంట్ తీసుకోవడం అనేది కవితకి బెయిల్ అంటే అరెస్ట్ అయితే బెయిల్ రావడానికి అడ్డుకోవడానికి ఇది ఒక కారణం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కేసు చెప్పిన రమణ్ బురియాలో ఓన్లీ సెక్షన్ 50 స్టేట్మెంట్ విచ్ హ్యాస్ బీన్ రిట్రాక్టెడ్. సో డెఫినెట్గా టెయింటెడ్ ఆ స్టేట్మెంట్, దానిపైన కస్టడీలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి. సార్ మీకున్న అనుభవం ప్రకారం, మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈడీ డిస్కస్ చేస్తూనే ఉంది, విచారం చేస్తుంది. అంటే కేవలం రామచంద్ర పిల్లయ్య స్టేట్మెంటే కాకుండా ఇంకా అదర్ ఎవిడెన్స్ బిల్డప్ అయితేనే ఐఓకి పూర్తిగా కాన్ఫిడెంట్ ఉంటేనే దాన్ని అరెస్ట్ అంటారు. అసలు ఇన్వెస్టిగేషన్ కూడా పిలువరు అప్పుడే అని నా ఇది. చాలా వచ్చిన తర్వాత దాన్ని కన్ఫ్రంట్ చేయడం, కాంట్రాడిక్ట్ చేయడం కోసమే, అందుకే ఇనిషియల్ స్టేజ్లో పిలవలేదు, పెద్దవాళ్ళందరినీ ఫైనల్ స్టేజెస్లో పిలుస్తున్నారు. సో కింద జరగాల్సినంత జరిగిపోయి బిల్డప్ గ్రౌండ్ వర్క్ అంతా అయిన తర్వాత బిల్డప్ అయిన తర్వాత నేను ఇప్పుడు వచ్చే ముందు చూస్తున్నా ఫోన్ ఏదో తెప్పించారంట. అవును, ఆల్రెడీ ఫోన్స్ అన్ని ఆమె డ్యామేజ్ చేసింది కదండి. అంటే మనకి ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీలో హెస్ బికమ్ సో అడ్వాన్స్ అండ్ డెవలప్డ్, అవన్నీ చేసిన పెద్దగా లాభం ఉండట్లేదు కాదండి. ఈ కేసులో దాదాపు 100 ఫోన్లు పైగా. అచ్చా దీనికి కూడా చెప్తాను, చాలామందికి అర్థం కాదు. ఫోన్ దొరకలేదు, డేటా దొరకలేదు అనుకోండి, వాట్ ఈస్ ద రిపర్కేషన్ అని అంటారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్
106 and 114 అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్ సర్చింగ్. స్పెషల్ నాలెడ్జ్ ప్రిజంప్షన్లు ఉంటాయండి. అచ్చా. సపోజ్ ఇక్కడ దొంగతనం జరిగింది, దొంగ 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 అని పరిగెడుతున్నారు, నేను అట్నుంచి వస్తున్నాను పోలీసు, మీరు ఓ సంచితో దొరికారు, సంచిలో సొమ్ము ఉంది. కోర్టుకు తీసుకెళ్ళిన తర్వాత ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్, రైట్ అగేన్స్ట్ ఇన్క్రిమినేషన్ సరే, బట్ స్పెషల్ నాలెడ్జ్ అప్పుడు ఉంటుంది అనమాట. మూట నీ దగ్గర దొరికింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫర్ ది ఇన్వెస్టిగేటింగ్, ఇట్ ఈస్ ఫర్ యూ టు ఎక్స్ప్లెయిన్ హౌ దట్ థింగ్ కేమ్ ఇన్ టు యువర్ హ్యాండ్. అచ్చా, నేను ప్రూవ్ చేసుకోవాలి. అక్కడ బర్డెన్ షిఫ్ట్ అవుతుంది. అది ఎందుకంటే ఇప్పుడు మనం మీరు ట్రైన్లో పోతున్నారండి, టికెట్ కొనలేదు, టీటీ పట్టుకున్నాడు, రైల్వే కోర్టుకు తీసుకొచ్చాడు, నవ్వు పీపీ అక్కడ ఏం వాదిస్తాడు, టికెట్ కొనలేదు అని. మీరు ప్రూవ్ చేయండి, మీరు ఏమంటారు, నా దగ్గర టికెట్ లేదని వారిని ప్రూవ్ చేయమనండి. సిఆర్పిసి అదే కదా, ప్రాసిక్యూషనే కదా ప్రూవ్ చేయాలంటారు. అది ఇంపాసిబుల్ అవుతుంది. ఎందుకు, మీ దగ్గర టికెట్ ఉందా లేదా అనేది మీకు మాత్రమే తెలుసు, వేరే వాళ్ళకి తెలిసే ఛాన్స్ లేదు. దిస్ ఈజ్ కాల్డ్ స్పెషల్ నాలెడ్జ్ అనమాట. అంటే ఒకవేళ ఫోన్లు పోయే, ఓకే, ఈ ఫోన్లతో పాటు ఏదైనా కొరాబరేట్ చేసి ఈ ఫోన్లు ఎందుకు పోయినాయి, ఎక్కడ పోయినాయి అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోకపోతే అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అంటారు. మీకు మీ చేతిలో సంచి దొరికింది, మీరు కన్విన్సింగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకోండి ఎలాగొచ్చిందని, ఇన్ఫరెన్స్ ఏంటి, మేము చేసినట్లు మీరే దొంగతనం చేశారు. అంటే ఆ బర్త్డే నా మీద ఉంటుంది. ఎస్, స్పెషల్ నాలెడ్జ్ అంటారు అనమాట. అచ్చా, అంటే ఇప్పుడు ఫోన్లు పోయాయి, ఫోన్లు డ్యామేజ్ అయినా చేశానా లేదా అనేది ప్రూవ్ చేసుకునే బాధ్యత నాది. అట్లీస్ట్ కన్విన్సింగ్గా ఎందుకు పోయాయి, ఎలాగ పోయాయి, ఆ కవిత ప్రూవ్ చేసుకోవాలి. వస్తుంటే కాలువలో పడిపోయింది, ఫోన్ పోయింది, ఆ బర్త్డే ఆవిడ చేసుకోవాలి. అంటే అన్నిటికీ రాదు. దీనికి ఏంటంటే వాళ్ళు ఈడీ వాళ్ళు కొరాబరేషన్ అంతా తీసుకొస్తూ డెఫినెట్గా తీసుకొచ్చి ఇంక దీనిపైన ఇంజ్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు మనకి 313 అంటారు, కేసు ట్రయల్ అంతా అయిపోయిన తర్వాత అక్యూజ్ని పిలిచి అడుగుతారు, ఈ సాక్ష్యాలన్నీ నీకు ఏమైనా చెప్పుకునేది ఉందా అని. ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఉంటే అతను అప్పుడే ఇచ్చుకోవాలి, ఎక్స్ప్లెనేషన్ లేకపోతే అగైన్ అడ్వర్స్ ఇన్ఫరెన్స్.